హాయ్ హై ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 9 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్ ని ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. ఇప్పుడు నోర్ డ్రాగన్ పై దారుణంగా అటాక్ చేసి దాని ఒక పన్నును కూడా విరగొడతాడు. దాంతో ఆ పవర్ఫుల్ డ్రాగన్ కూడా నోర్ ముందు ఓటమిని ఒప్పుకొని అక్కడే కూర్చుండిపోతుంది. అప్పుడే లేన్ వాళ్ళు నోర్ దగ్గరికి వస్తారు. లేన్ తనతో అంటుంది, నీకేం అవ్వలేదు కదా అని. కానీ మనోడు మాత్రం నాకేమవుతుంది, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటాడు. అలాగే తన మనసులో అనుకుంటాడు, రోలో ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేసి దాన్ని కూల్ చేశాడేమో, అందుకే అది ప్రశాంతంగా అటాక్ చేయకుండా ఉండిపోయింది అని. కానీ రోలో మాత్రం అబ్బెబ్బే నేనేం చేయలేదు అంటాడు. అయినా నోర్ మాత్రం రోలోకి చాలా పవర్స్ ఉన్నాయి, కానీ అందరి ముందు బయట పెట్టడం లేదు అనుకుంటాడు. అప్పుడే నోర్ రోలోతో అంటాడు, ఈ డ్రాగన్ మైండ్ ని కంట్రోల్ చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళమని చెప్పు అని. కానీ ఈనస్ మాత్రం, ఏంది నువ్వు మాట్లాడేది, ఇది చాలా ప్రమాదకరమైంది, దీన్ని ఇక్కడే చంపేయాలి అంటుంది. కానీ నోర్ మాత్రం, అది ప్రమాదకరమైందని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు దాన్ని చంపాలనుకోవడం లేదు. ఆ మాటకి లేన్ కూడా ఒప్పుకుంటుంది. అలాగే రోలోతో అంటుంది, నువ్వు ఈ డ్రాగన్ ని కంట్రోల్ చేయగలవా అని. రోలో, ఇది చాలా పెద్దగా ఉంది, అయినా ఒకసారి ట్రై చేస్తాను అంటాడు. నోర్ మాత్రం తన చెవి దగ్గరికి వెళ్లి, ఇక్కడ నీ పవర్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు, ఎవ్వరు భయపడరు అంటాడు. అలా రోలో దాన్ని కంట్రోల్ చేస్తూ అంటాడు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. కానీ ఆ డ్రాగన్ అంటుంది, నేను నా మాస్టర్ మాట మాత్రమే వింటాను అని. ఇప్పుడు నోర్ ని తన మాస్టర్ అనుకుంటుంది ఆ డ్రాగన్. కానీ నోర్ మాత్రం ఆ మాస్టర్ అనేది రోలోనేమో అనుకొని, నువ్వు చెప్పు వెంటనే, దీన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళమను, అస్సలు మనుషులకి ఏ ప్రమాదం చేయకూడదు అంటాడు. దాంతో ఆ డ్రాగన్, నోరే ఆ మాట చెప్తున్నాడు కాబట్టి తన మాస్టర్ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అలా ఆ డ్రాగన్ వెళ్తున్నప్పుడే వెనుక నుంచి ఒక లేజర్ బీమ్ వచ్చి తగులుతుంది. దాంతో అది అక్కడే కింద పడి గాయపడుతుంది. ఈ పని చేసింది దేరి దస్ కింగ్ అయి ఉంటాడు. తను ఆ డ్రాగన్ పై పూర్తి నమ్మకం పెడతాడు, రాయల్ క్యాపిటల్ ని నాశనం చెయ్యాలి అని. కానీ అది వాళ్ళకి లొంగిపోయి వెనక్కి వెళ్లడం చూసి తను ఓటమిని ఒప్పుకోలేక ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తాడు. రాయల్ క్యాపిటల్ కి దగ్గరలోనే దేరి దస్ మొత్తం సైన్యం ఉంటుంది. వాళ్ళ చేతిలో మ్యాజిక్ షీల్డ్ అలాగే మ్యాజిక్ కత్తి ఉంటాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒక్కసారి ఆ డ్రాగన్ రాయల్ క్యాపిటల్ పై అటాక్ చేయగానే వీళ్ళు వెంటనే వీళ్ళ సైన్యంతో లోపలికి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే వీళ్ళ సోల్జర్స్ అల్టిమేట్ సూట్లు కూడా వేసుకుంటారు. దీనివల్ల వీళ్ళకి ఏమీ అవ్వదు. అలాగే ఈ దేరి దస్ తో 4 ప్రమాదకరమైన మానా వెపన్స్ ఉంటాయి. వాటి సహాయంతోనే లేజర్ ని రిలీజ్ చేసి డ్రాగన్ పై అటాక్ చేసింది. అలాగే దేరి దస్ సేనాధిపతి కింగ్ తో అంటాడు, ఈ యుద్ధం వల్ల మన రాజ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు, అందుకే మనం ఒకసారి ఆలోచించుకోవాలి అని. కానీ ఆ మాట వినగానే కింగ్ కి పిచ్చ కోపం వస్తుంది. వాడి మొహం మీద వెళ్లి తంతాడు. నిజానికి కింగ్ దృష్టిలో ఉన్నది ఏంటంటే, వాళ్ళ రాజ్యంలో చాలా మ్యాజికల్ టెక్నాలజీ ఉంది, దాని ద్వారా అన్ని రాజ్యాల్ని ఓడించొచ్చు, ఎవ్వరు కన్నెత్తి రాజ్యం వైపు చూడకూడదు అనుకుంటాడు. అయినా ఈ నా కొడుకుల వల్ల ఏమీ చేత కాదు, లోపల డంజన్ ని పెట్టుకొని చేతులు పిసుక్కుంటూ రాజ్యంలో కూర్చున్నారు, ఈ నా కొడుకులతో డంజన్ ఉంటే ఏమీ ఉపయోగపడదు, అందుకే రాజ్యంపై అటాక్ చేసి నేనే వీళ్ళకి మేలు చేశాను అంటాడు. ఇప్పుడు నోర్ ఇంకా రోలో ఇద్దరు ఆ డ్రాగన్ దగ్గరికి వస్తారు. అది చచ్చిందో బతికిందో వీళ్ళకి అర్థం కాదు. అప్పుడే లేన్ దేరి దస్ సైన్యాన్ని చూపెడుతుంది. దేరి దస్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే తను ఇప్పుడు దూరం నుంచి ఈనస్ ని రాజకుమారి లేన్ ని చూస్తాడు. ఈనస్ గురించి చాలా విషయాలు విని ఉంటాడు, అందుకే తను అనుకుంటాడు, ఇప్పటి వరకు ఈ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చింది ఈనస్సే అని. అప్పుడే కింగ్ లేజర్ బీమ్ తో ఈనస్ పై అటాక్ చేయాలి అనుకుంటాడు. తన దగ్గర డివైన్ షీల్డ్ ఉంది, అయినా సరే ఈ అటాక్ ని అస్సలు తట్టుకోలేదు అనుకుంటాడు. సైన్యం కూడా ఈనస్ కి ఆ క్యానన్స్ ని గురిపెట్టి లేజర్ అటాక్ ని చేస్తారు. అలా ఈనస్ కి తగలబోతుంది అనగా అడ్డుగా నోర్ వచ్చి ఆ అటాక్ ని కూడా ప్యారీ చేస్తాడు. అది చూసి దేరి దస్ కి బుర్ర పాడవుతుంది. అసలు ఈ అటాక్ ఎందుకు తగలేదు, మిస్ అయింది అనుకుంటా, మళ్ళీ ఫైర్ చేయండి అంటాడు. కానీ ఇక్కడ నోర్ మాత్రం ఈ లేజర్ బీమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు. అప్పుడే ఈనస్ నోర్ తో అంటుంది, ఇది మొత్తం చేస్తుంది శత్రు దేశం, వాళ్ళతో 10,000కు పైగా సైన్యం ఉంది, వాళ్ళందరూ చాలా యోధులు, వాళ్ళు ఇప్పుడు మొత్తం మన రాజ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు అంటుంది. మన దగ్గర కూడా సైన్యం ఉంది, కానీ వాళ్ళతో అస్సలు పోటీ పడలేం, మనం ఇప్పుడు చచ్చినట్టే, వెంటనే ఓటమిని ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటుంది. అప్పుడే లేన్ నోర్ తో అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని. కానీ మనసులో నోర్ కి
ఇంకేం చేద్దామని అడుగుతావు, ఇక నుంచి పారిపోవడమే మంచిది అనుకుంటాడు. కానీ వీళ్ళు మాట్లాడుకునే లోపే నాన్ స్టాప్ గా వాళ్ళు లేజర్ అటాక్స్ ని చేస్తారు. అప్పుడే ఈయన డివైన్ షీల్డ్ తో ఆ అటాక్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కింగ్ తన సైన్యంతో ఇంకా ఎంతసేపు ఆటలాడతారు, తొందరగా వాళ్ళందరినీ చంపేయండి అంటాడు. అలా ఒక్కసారిగా సైన్యం ముందుకు వస్తూ ఉంటుంది. దాంతో నోర్ అనుకుంటాడు, ఇలా వీళ్ళకి అటాక్ చేస్తే వీళ్ళ నుంచి తప్పించుకోలేము, నేను ఎలాగైనా సరే ఆ సైన్యం దృష్టి మళ్లించాలి, అప్పుడే లేని వాళ్ళు తప్పించుకొని వెళ్లిపోతారు, నేను ఎదురుగా వెళ్లి వాళ్ళతో ఫైట్ చేయలేను, కాకపోతే నేను పారిపోవడంలో తోపుని అనుకుంటాడు. చిన్నప్పుడు తను అడవిలోకి వెళ్ళినప్పుడు తన వెంట తేనెటీగలు పడతాయి, వాటి నుంచి స్పీడ్ గా తప్పించుకుంటాడు. ఇప్పుడు అలాగే చేయాలి, నేను ఆ సైన్యం దృష్టి మళ్లించాలి, నాపై విండ్ బ్లాస్ట్ ని వాడు అని లేన్ కి చెప్తాడు. లేన్ కూడా వెంటనే ఒప్పుకొని చాలా స్పీడ్ గా బ్లాస్ట్ చేయడానికి వెళ్తుంది. నోర్ మాత్రం మనసులో, నేను పారిపోవడానికి వెళ్తున్నాను, ఏదో యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు అంత ధైర్యంతో బ్లాస్ట్ చేయడానికి వచ్చావేంటి అనుకుంటాడు. అప్పుడే అల్ట్రా క్యానన్ అటాక్స్ కూడా చేస్తారు. అదే టైంలో లేన్ విండ్ బ్లాస్ట్ ని వాడగానే చాలా స్పీడ్ గా నోర్ ముందుకు వెళ్తూ ఉంటాడు. తను ఎంత స్పీడ్ గా వెళ్తుంటాడంటే దారిలో వచ్చిన మొత్తం లేజర్స్ ని బ్యారీ చేస్తాడు. అలాగే వేల మంది చేతిలో ఉన్న కత్తుల్ని, వాళ్ళ చేతిలో ఉన్న షీల్డ్స్ ని అన్ని బ్యారీ చేస్తూ గాల్లో ఎగిరేస్తాడు. నిజానికి నోర్ ఆ సైన్యాన్ని చంపాలనుకోడు, వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు లాక్కొని వాళ్ళని టైం వేస్ట్ చేస్తే ఆ టైంలో లేని వాళ్ళు అందరూ తప్పించుకొని పారిపోతారని వాళ్ళతో చిన్న ఆట ఆడుతూ ఉంటాడు. దేరిదాస్ కింగ్ ఇదంతా చూస్తూ చాలా ఆశ్చర్యపోతాడు. వాళ్ళ సైనికుల కత్తులు షీల్డ్స్ అన్ని గాల్లో ఎగురుతూ ఉంటాయి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటాడు. అప్పుడే నోర్ మొత్తం సైన్యాన్ని దాటుకుంటూ దేరిదాస్ దగ్గరికి వస్తాడు. నోర్ గాల్లోకి ఎగిరేసిన కత్తులు మొత్తం తిరిగి వాళ్ళపైన పడుతూ గాయపడుతుంటారు. అలాగే పెద్ద పెద్ద వెపన్స్ ని మొత్తం సైన్యాన్ని కూడా గాల్లో ఎగరేస్తుంటాడు. రాజుకి ఏమీ అర్థం కాదు, అసలు ఎవడీడు ఎంత దారుణంగా ఉన్నాడేంటి అనుకుంటాడు. కానీ అలా చేస్తూ చేస్తూ నోర్ అలసిపోతాడు. అలా దగ్గరికి వచ్చిన నోర్ ని చూస్తూ దేరిదాస్ కింగ్ అనుకుంటాడు, ఇంతకు ముందే వాడిని నేను దూరం నుంచి చూశాను, అంత తొందరగా ఇంత దగ్గరికి ఎలా వచ్చాడు అనుకుంటాడు. అప్పుడు మెల్లగా నోర్ వెనక్కి తిరిగి ఆ కింగ్ ను చూడగానే కింగ్ కి తడిసిపోతుంది. నేనే రాజాని వీడికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటాడు. అలా అంత దారుణంగా ఫైట్ చేసి నడుచుకుంటూ వస్తున్న నోర్ ని చూస్తే తను ఒక డీమన్ లాగా కనిపిస్తాడు. తనను చూసి కింగ్ చాలా భయపడతాడు. నాతో మ్యాజిక్ షీల్డ్ ఉంది, అలాగే మ్యాజిక్ కత్తి ఉంది, వాడితో ఫైట్ చేయాలి అని ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ నోర్ మాత్రం చాలా స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లి ఆ అల్ట్రా క్యానన్స్ ని కూడా గాల్లో ఎగిరేస్తాడు. అలా అవి కింద పడి నాశనం అవుతాయి. కింగ్ కు ఏమీ అర్థం కాదు, అసలు వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని. నా దగ్గర వేలలో సైన్యం ఉన్నారు, డ్రాగన్ అటాక్ ని తప్పించుకునే షీల్డ్స్ ఉన్నాయి, డ్రాగన్ ని కూడా చంపే క్యానన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా సరే ఒక్కడు వచ్చి మొత్తాన్ని నాశనం చేశాడు, అసలు ఇది కళా నిజమా అని ఆశ్చర్యంలో ఉంటాడు. అప్పుడే నోర్ కింద పడ్డ కింగ్ దగ్గరికి వస్తాడు. కింగ్ తన చేతిలో ఉన్న కత్తిని చూసి గుర్తు చేసుకుంటాడు. ఈ కత్తిని ఇంతకు ముందు రాయల్ క్యాపిటల్ లో మహారాజ్ తో మీటింగ్ కి వెళ్ళినప్పుడు అదే గదిలో చూసి ఉంటాడు. ఈ కత్తి డంజన్ లో దొరికిన చాలా పవర్ఫుల్ కత్తి. ఈ కత్తే దేరిదాస్ కి కావాలి, కానీ ఇది ఇప్పుడు నోర్ చేతిలో ఉంది. అలాగే ఇది వింత లోహంతో తయారు చేశారు. నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ కత్తిని అస్సలు ఎత్తలేడు, కానీ వీడు ఎత్తాడంటే వీడు చాలా పవర్ఫుల్ ఏమో అనుకుంటాడు. నోర్ మాత్రం నవ్వుతూ ఒక్క చేత్తో ఆ కత్తిని ఎత్తి మెడ మీద పెట్టుకుంటాడు. కింగ్ మాత్రం ఆశ్చర్యంలో, వీడు ఒక్కడే మొత్తం నా రాజ్యాన్ని నాశనం చేసేలా ఉన్నాడు అనుకుంటాడు. వీడిప్పుడు నన్ను నార్మల్ గా వదిలేడు, టార్చర్ పెట్టి చంపేస్తాడు, నేను ఎలాగైతే మహారాజును పట్టుకొని చంపాలనుకున్నానో అలా వీడు నన్ను తప్పకుండా చంపుతాడు అని భయంతో వణికిపోతుంటాడు. కానీ నోర్ మాత్రం నవ్వుతూ ఉండడం చూసి ప్యాంట్ లోనే సుస్సు పోసుకుంటాడు. అయినా సరే ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి పారిపోవడానికి గుర్రం మీద కూర్చుంటాడు. కానీ నోర్ ముందు తను ఒక చీడ పురుగు, వాణ్ణి ఒక్క దెబ్బతో కూడా చంపగలడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఛానల్ కి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.